కాస్త చిక్కినట్టున్నావు. ఒంట్లో బాలేదా? ఇంట్లో పని ఎక్కువైందా ఏంటి? అదేం లేదు బావా. మనిషివే కాదు, కాస్త అలవాట్లు కూడా మారినట్టున్నాయి. మా బావకి మీరు ఎవరు ఏంటి అని తెలిస్తే వెంటనే ఆ విషయం మా వాళ్ళందరికీ తెలిసిపోతుంది. నాకు ఒక గోల్ ఉంది, అది సత్య భార్య కావటం. నా గోల్ రీచ్ అవ్వడానికి నేను రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాను. స్వయానా బావవి, మరి నువ్వెందుకు సావిత్రిని చేసుకోలేదు? మాట వరుసకు అడుగుతున్నా, నిన్ను కాదని బయటివ్వటమేంటి? పొత్తడి బొమ్మలంటే మా సావిత్రికి ఈ దిష్టి బొమ్మ ఎందుకులే అని నాకివ్వలేదు. నువ్వు దిష్టి బొమ్మవేంటి? వయసులో ఉన్నప్పుడు శోభన్ బాబులా ఉన్నావు. కాకపోతే కాస్త రంగు తక్కువ, నెత్తి మీద జుట్టు తక్కువ, అంతే కదా. ఏందత్తా ఏకంగా సోన్ బాబు అనేసావు? వాణిశ్రీలాంటి కూతురుందా నీకు? నాకే గనక కూతురుంటే కళ్ళు మూసుకుని నీకిచ్చి పెళ్లి చేసేదాన్ని. ఆ సంగతి సరే గాని, ఒకవేళ సావిత్రిని పెళ్లి చేసుకునే అవకాశం వస్తే నువ్వు చేసుకుంటావా? ఏందత్తా ఆ మాటలో? పెళ్ళై హాయిగా కాపురం చేసుకుంటున్నా తన గురించి అలాగే మాట్లాడేదే? ఏదో మాట వరస. ఏంది మాట వరసకే? ఎట్టండి మాటలా? నువ్వు ఏ విషయం అయినా మాట్లాడు, సరదా కూడా సావిత్రి విషయం మాట్లాడొద్దు. అంటే సొంత మనిషివి, పైగా ఇంత మంచోడివి, నీకిచ్చి చేసుంటే బాగుండేది కదా అన్న అభిమానంతో అన్నానులే. ఎట్టండి అభిమానం నాకు అవసరం లేదు. ఇంకోసారి ఇలా మాట్లాడమంటే బాగుండదు. ఇప్పుడు నేనేమన్నానని అంతగా ఫీల్ అయ్యాడు? మంచిగా చెప్పడం కూడా తప్పేనా? పిన్ని, ఏంటి పిన్ని ఇది? అతనితో అలాంటి మాటలా మాట్లాడేది? తప్పే ఉంది. రేపు నా కూతురికి నీ మొగుడికి పెళ్లి చేశాక నువ్వెలాగో ఒంటరిగా బ్రతకాలి కదా, ఏమైనా చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగాను. ప్లీజ్ పిన్ని, నా వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా ఏదో చెయ్యాలనుకుంటున్నాను. మీరిలా మాట్లాడి అనవసరంగా నన్ను ఇబ్బందిలోకి నెట్టకండి. మా బావేదో పని మీదొచ్చాడు, ఒక్కరోజు ఓపిక పట్టండి, వెళ్ళిపోతాడు. మీరలాంటి మాటలు మాట్లాడి మా బావకి లేనిపోని అనుమానాలు వచ్చేలా చేశారంటే ఇంత దూరం నేను కష్టపడింది మొత్తం వ్యర్థమైపోతుంది. ఇది మరీ బాగుంది. నువ్వు నా కూతురు గురించి ఆలోచిస్తుంటే నేను నీ గురించి ఆలోచించాను. అది తప్పేనా? మీ బావ వచ్చాడు కదా, ఏడి? తమ్ముడు గారు వస్తున్నాను. కూర్చో బావా. నేను కూర్చుంటలే కానీ నువ్వు తమ్ముడు కూర్చుని తినాలి కదా. మేం తింటుంటే నువ్వు వడ్డించడం ఏంటి? నేను తర్వాత తింటానులే బావా. నువ్వు తర్వాత తింటాం ఏంటి? కావాలంటే మేమే తర్వాత తింటాం. ముందు నువ్వు కూర్చో. తర్వాత తింటానంటుంది కదా. అసలు నువ్వేందత్తా పెద్దదానివి? ఇలాంటి విషయాలు నువ్వు చెప్పాల్సింది పోయి అందరికన్నా ముందు నువ్వే వచ్చి కూర్చున్నావు. ఇంట్లో మా ముసలిదుంటది, ఈ వయసులో కూడా అందరూ తిన్నాక దాన్ని తింటుంది. సరే బావా, కూర్చున్నారు కదా, నేను కూర్చుంటే ఎవరు వడ్డిస్తారు? నేను వడ్డిస్తాను, నువ్వు కూర్చో.
సరే కూర్చోమంటున్నాడు కదా, కూర్చో సావిత్రి. ఓ తమ్ముడు గారు చెప్పలేదనా? చెప్పారు కదా, కూర్చో. ఆగు సావిత్రి. భర్తకి ఎడం వైపున భార్య ఉండాలి. ఇదిగో అమ్మాయి, నువ్వు లేచిటి కూర్చో. సావిత్రి అక్కడ కూర్చో. లేమ్మాయి, భర్త పక్కన భార్య కూర్చోవాలి. పరాయి పిల్లవే, నువ్వు అలా కూర్చోకూడదు. ఏమత్తా, నువ్వన్నా చెప్పే పని లేదా? లేమ్మలే. అది ఇప్పుడు చూడముచ్చటగా ఉంది. పార్వతీ పరమేశ్వరులాగా ఎంత చక్కగా ఉన్నారు చూడు. మీ ఇద్దరు ఎప్పుడు ఇలా ఉంటేనే బాగుంటుంది తమ్ముడు. రాముడు లేని సీతనే చూడలేం, సీత లేని రాముడిని చూడలేం. ఇద్దరూ పక్కపక్కనుంటేనే అందం, చూసే మాలంటోళ్ళకి ఆనందం. ఇంకేంటి తమ్ముడు గారు సంగతిలో? మీరే చెప్పాలి. ఏముంది, అంతా మామూలే. బావా వక్కపొడి తీసుకో. తమ్ముడు గడికి కూడా ఇవ్వు. ఆయనకు అలవాట్లేదు బావా. మొన్న తిరునాళ్ళకి సావిత్రితో పాటు మీరు రాలేదని ఊళ్ళో అందరూ బాధపడ్డారు. తిరునాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా జరిగాయి తమ్ముడు గారు. ఏంటి సావిత్రి అలా చూస్తున్నావు? తమ్ముడి గారితో మాటలు పెట్టుకున్నాను ఏందానా? అవునులే తమ్ముడు, పాపం పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా, వెళ్ళి పడుకోండి. సావిత్రి, నాకు దిండు దుప్పటి ఇవ్వు, హాయిగా హాల్లో పడుకుంటాను.
పడుకుంటే ఎలా అల్లుడు? ఏ అత్త, రోజు నువ్వు పడుకుంటున్నావా? ఈ రోజు నువ్వు మీ అమ్మాయి దగ్గర పడుకో. మరి సావిత్రి? సావిత్రి తన భర్త గదిలో తను పడుకుంటుంది. ఏంటి కొత్తగా అడుగుతున్నారు? మగవాళ్ళందరూ ఒక గదిలోను, ఆడవాళ్ళందరూ ఒక గదిలోను పడుకుంటారేమోనని. అదేం లేదులే, నేను హాల్లో పడుకుంటా. సావిత్రి, నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళి సావిత్రి. అవన్నీ సర్దేసి పడుకుంటానులే బావా. ఆ చిన్న చిన్న పనులు వాళ్ళు చూసుకోరా ఏంటి? నువ్వు వెళ్ళు. ఇందుకే అడపా దడపా ఇక్కడికి రావాలంటే భయపడేది. కొత్తగా అపురం మధ్యలో మాలంటోళ్ళు వస్తే మీ ఏకాంతానికి ఇబ్బంది. చూడు, కలిసి తింటానికి కూడా ఇబ్బంది పడారా? పెందలాడే పడుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏమత్తా, నేను చెప్పేది నిజమా కాదా? నిజమే నిజమే. మధ్యలో నాకెందుకులే, నువ్వేదో చెప్తున్నావుగా, అది చెప్పు. చెప్పేదేముంది సావిత్రి, వాళ్ళ గదిలో వాళ్ళు, హాల్లో నేను పడుకుంటాం. నువ్వు వెళ్ళి మీ గదిలో పడుకో. సావిత్రి వెళ్ళు. బావా. అత్త, మనం ఉంటే సావిత్రి ఇలాగే ఉంటుంది కానీ మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళు సావిత్రి, నువ్వు వెళ్ళు. బావ వచ్చాడు కదా, తన ముందు నేను బయట పడుకుంటే బావుండదు. అందుకే మీ గదిలోకొచ్చాను. బావ వెళ్ళిపోయే వరకు నేను ఈ గదిలోనే పడుకుంటాను.
నీ గది నా గది. ఒక భార్య తన భర్త గదిలోకి రావడానికి కారణం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదు. ఆ దురదృష్టాన్ని వేలు పట్టుకుని నడిపించుకుంటూ తీసుకొచ్చి నట్టింట్లో కూర్చోబెట్టింది నువ్వే. ఏంటి సావిత్రి నీకీ కర్మ? ఎంత తిరిగినా చేయగలిగిందే ఉందమ్మా. వచ్చి పడుకో. చివరికి నీ పక్కన పడుకోవాల్సిన కర్మ పట్టింది. అసలు అది చెప్పిందేంటి, చేస్తోందేంటి? మా ఇద్దరిని కలుపుతానని తీసుకొచ్చి నన్నిలా బయట పారేసి అది గదిలోకి వెళ్ళి పడుకుంటుందా? నక్షత్రకుడిలా వాడు తగలబడ్డాడు కదా, వాడి వల్లే కదా ఇదంతా. వాడెవడి కోసమో నేనెందుకు బాధపడాలి? అసలు అది ఏమనుకుంటుందో ఇప్పుడే వెళ్ళి తేల్చుకుంటాను. అబ్బా కాస్త ఆగమ్మా. నన్ను ఆవేశపడొద్దని చెప్పి నువ్వు ఆవేశపడతావేంటి? కళ్ళ ముందు కథ మొదటికొస్తుంటే ఆవేశపడక ఏం చేయమంటావు? ఒక్క రోజులో ఏమవుతుందమ్మా? ఈ ఒక్కరోజు ఓపిక పట్టు, అన్ని సర్దుకుంటాయి. ఏం సర్దుకుంటాయి? ఇన్ని రోజులు దాన్ని గదిలోకి రానికుండా చేసి సత్యకి సావిత్రికి మధ్య దూరం మరింత పెరిగేలా చేశాం. ఇప్పుడు వీడొచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని దగ్గర చేశాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్య మాటలు మొదలవుతాయి, మనసులు దగ్గర అవుతాయి, మనుషులు కూడా దగ్గర కావచ్చు. అదే జరిగితే నా పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు నాకు అన్యాయం చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు అన్న భ్రమలో వాళ్ళిద్దరిని ఉంచాం. అందుకే సావిత్రి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినా మా ఇద్దరికి పెళ్లి చేస్తాను అన్నా సత్య ఏం మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు వాళ్ళు ఒకటయ్యారంటే మనసులు మారచ్చు, ఇచ్చిన మాట తప్పొచ్చు. అదే జరిగితే అబద్ధాన్ని అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్న మనం ఏమీ చేయలేం. నువ్వు చెప్పేది వింటుంటే నాకు భయంగానే ఉందమ్మా. కానీ మన భయం నిజం కాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా. ఏందత్తా ఇప్పుడు లేచేదే? పొద్దున్నే లేచి నేను చేసేదే ఉంది గాని నువ్వేం చేస్తున్నావు? కనిపించట్లా? బస్సులు తీస్తున్నా. ఇదే మా ఘంటసాల అయితే పొద్దున్నే లేచి షావుగారు పొలం దాకా పోయి మోటార్ వేసి సుబ్రహ్మణ్యం బాబాయ్ పొలం మీదుగా లాకుల దగ్గరికి వెళ్ళి అట్నుంచి నేరుగా ముచ్చరామ గుడి దగ్గరికి వెళ్ళి చల్లటి గాలి పీల్చుకుంటూ
అక్కడే కూర్చునేవాడిని. ఈ టౌన్లో అలా తిరగడం కుదరదు కదా, అందుకే ఈ వ్యాయామం. నిన్ను కదిలిస్తే చాలు కథలు చెప్తావు గాని నీ మరదలేది ఇంకా నిద్ర లేచినట్లేదు. ఇప్పుడు నా మరదలతో పనే ఉందత్త. కాస్త టీ నీళ్లు తాగితే గాని నాకు తెల్లారదు. అవునా? వంటగది ఎదురుగానే ఉందిగా, వెళ్ళి పెట్టు, నేను కుక్క తాగి పెడతా. ఏందత్త, ఏదో దొంగతనం చేయమంటే అట్ట చూస్తున్నావా? తొందరగా వెళ్ళి పెట్టు, నీ చేతి టీ నేను రుచి చూస్తాను. ఏంటి పిన్ని, ఇంతవరకు నాకు కాఫీ పంపించలేదు? సావిత్రి ఇంకా నిద్ర లేవలేదా? ఇదిగో అమ్మాయి, వాళ్ళేదో ప్రశాంతంగా నిద్రపోతున్నారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా? చేతిలో ఏంటది? పార్వతీ పరమేశ్వర్ల ఫోటో. ఇంట్లో చాలా ఉన్నాయి కదా. ఈ ఫోటో లేదులే తమ్ముడు గారు.